దలారా పూర్తిగా వ్యతిరేక పవనాలు హలో అయితే హలో నమస్కారం అండి. సార్. నమస్కారం సార్. నేను చెప్పండి. డోర్నకల్ నుంచి దుబాక నరేంద్ర మాట్లాడుతున్నా. చెప్పండి. సార్, ఇప్పుడు మనకి ఈ రేవంత్ రెడ్డి సార్ గారు ఇప్పుడు ఉమ్, మన సాగులకి ఇచ్చాడు కేసీఆర్ సార్ ఫ్రీ కరెంట్ 250 యూనిట్లు. అవును హలో అవునవును చెప్పండి. సార్, అది మరి అది ఉంచుతారంటున్నా తీసేసారా రేవంత్ రెడ్డి గారు? ఉంటది అదెందుకు మీకు ఆల్రెడీ అంటే ఇప్పుడు నాయకుల దగ్గర నుంచి ఇప్పుడు మన ఎమ్మెల్యే ఉన్నారు కదా, మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు అంటున్నారు తీసేస్తారని వాళ్ళ వ్యతిరేకంగా వస్తుంది వాళ్ళ గురించి. ఉమ్, ఇప్పుడు మన మహిళలకి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మహిళలకి 2500 ఇస్తా అంటాడు. మరి అది దాని గురించి ఏం చెప్పలేదు. ఇయ్యాలి ఎందుకు ఇగో ఇప్పుడు 2500 ఏదైతే ఉందో అది 6 గ్యారెంటీల్లో భాగం. 100 రోజుల వరకు వెయిట్ చేయాలి. 100 రోజుల వరకు వెయిట్ చేయమని అంటున్నారు. చెయ్యకపోతే అప్పుడు దాని పరిణామాలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి మార్పు కానీ సాధ్యమైందా లేదా అని చూడాలి. ఒకటి ఇంకో పాయింట్ ఏంటంటే నాయి బ్రాహ్మణులకు అదేవిధంగా ఆ, మన రజకులకు 250 యూనిట్ల కరెంట్ ఏదైతే ఉందో అది ఇస్తా అని కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో వచ్చినాక కూడా దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పారు. కానీ ఒక మాట ఇప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యేల గారు వాళ్ళు మాట్లాడుతున్నారు, మరి తీసేస్తారు అది అని మాట్లాడుతున్నారు. వ్యతిరేకంగా కొద్దిగా వస్తుంది, టాక్ వస్తుంది. అంటే ఎవరు స్వలాభాల కోసం వాళ్ళు మాట్లాడతారు. చూద్దాం. 100 రోజుల సమయం అడిగిర్రు. 100 రోజుల సమయంలో మహిళలకి 2500 ఇస్తే అకౌంట్ నెంబర్ అడగాలి కదా సార్. ఆ, మరి అకౌంట్ నెంబర్ అడగకుండా 2500 ఎట్లా ఇస్తారు సార్? ఇంటింటికి వచ్చి ఇస్తారా? ఏపీలో జరుగుతున్న విధంగా ఇక్కడ ఇది అమలు చేయరు కదా. ఏమో మరి ఆ వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తానేమో కొత్త ప్రభుత్వం. వాళ్ళ నాయకుడేమో ప్రధాని ఆదాని ఒకటి అంటాడు, వీళ్ళ నాయకుడేమో పోయి అలై బలై చేసుకుంటాడు. ఉమ్, ఇవన్నీ చూస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు. 6 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని మళ్ళీ మేము ఆశిస్తాం. రైట్ నమస్కారం.